సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నగరంలోని వివిధ కళాశాలల్లో ఇంటర్మీడియట్ థియరీ ఎగ్జామ్స్ ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్ థియరీ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. 20వ తేదీ వరకు ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని అధికారులు తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ ఎయిడెడ్, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలలు 55, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు 114, మొత్తం 169 కళాశాలలు ఉన్నాయని వారు తెలిపారు. జనరల్ వొకేషనల్ కోర్సులో మొత్తం మొదటి సంవత్సరం 24,557 మంది విద్యార్థులు, రెండవ సంవత్సరం 20,873 మంది పరీక్షలకు హాజరు కానున్నట్టు తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణకు జిల్లాలో 63 థియరీ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల్లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు అవకాశం లేకుండా అన్ని పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. భాస్కరపురంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎంఈఓ ఎంవీఎస్ దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో 250కి పైగా ప్రాజెక్టులతో విద్యార్థులందరూ వారి ప్రతిభను వెల్లడి చేసేలా ప్రాజెక్టులు రూపొందించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా ఎంఈఓ ఎంవీఎస్ దుర్గా ప్రసాద్ మాట్లాడారు. నేటి విద్యార్థులే రేపటి దేశ నిర్మాతలు అని సైన్స్ ఫేర్ లో విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులు వారిలో దాగి ఉన్న ప్రతిభకు నిదర్శనమన్నారు. కార్పొరేటర్ చిన్నం శివనాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసే ఇటువంటి వైజ్ఞానిక ప్రదర్శనలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ జోనల్ కోఆర్డినేటర్ అశోక్ కుమార్, ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, ఏజీఎం మురళీకృష్ణ, ఆర్ఏ రాజేష్, అకాడమిక్ డీన్స్ నాగేశ్వరరావు, మణికంఠ, ఇన్ఛార్జ్ పద్మ, సైన్స్ టీచర్స్ ఇంకా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. శ్రీనివాసరావు స్థానిక భాస్కరపురంలోని శ్రీ చైతన్య స్కూల్లో ఈరోజు సైన్స్ డే వేడుకలు అనేది చాలా ఘనంగా నిర్వహించాము. ఈరోజు మా స్కూల్లోని విద్యార్థులు వారు చేసుకొచ్చిన దాదాపు 250కి పైగా ప్రాజెక్టులు వారు తయారు చేసుకొని వచ్చారు. దాన్ని ఈరోజు ఇక్కడ ప్రదర్శించి వాటి గురించి పిల్లలు కూడా చాలా క్లుప్తంగా వివరించడం, విద్యతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించాలి అన్న ఉద్దేశంతో మేము ఇక్కడ ఈ స్టూడెంట్స్ అందరూ కూడా వారి జ్ఞానాన్ని బయటకు తీసి ఈరోజు ఆ ప్రాజెక్టులు తయారు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మాకు ఎంఈఓ దుర్గాప్రసాద్ గారు, అలాగే మా కార్పొరేటరు శివ గారు కూడా ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. దీనికి మా ఆర్ఐ రాజేష్ బాబు గారు, అలాగే ఏజీఎం మురళీకృష్ణ గారు, మా టీచర్సు అందరూ ప్రోత్సాహంతో, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కూడా పిల్లలు చాలా వాళ్ళు ఇంట్రెస్ట్గా ప్రాజెక్టులు తయారు చేయడం జరిగింది. దీంట్లో చాలా Good morning to one and all. My name is Gamyasri. I am studying 8th C3. Good morning to one and all. My name is Vashula. I am studying in 8th C3. Today our project name is traditional methods of irrigation. In traditional method of irrigation, there are mainly 4 types. On that pulley system has another name Monta. This mainly involves drawing water from a well with a bucket attached to a rope or a pulley. My project name is chain pump. A chain pump is a rotating on a water. It supplies to the water of the field. My project name is Dekli, and here the method of it is one side there is a rock with a weight, and other side there is a holder for bucket to lift the water. గత కొన్ని రోజులుగా నగరంలో మున్సిపల్ అధికారులు ఆక్రమణ తొలగింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా రేవతి సెంటర్ వద్ద పదుల సంఖ్యలో వెలిసిన బడ్డీ కొట్లను తొలగించారు. నగరంలో ఆక్రమణ తొలగింపు నిరంతరం కొనసాగుతుంది అని మున్సిపల్ అధికారులు తాజా చర్యల ద్వారా స్పష్టం చేస్తున్నారు. ఆక్రమణ రహిత నగరంగా మచిలీపట్నంను తీర్చిదిద్దేందుకు గాను నగరపాలక సంస్థ అధికారులు గత కొన్ని రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఆక్రమణ తొలగిస్తున్నారు. దశాబ్దాల తరబడి ఈ ప్రాంతంలో కొంతమంది రోడ్డును ఆక్రమించుకొని బడ్డీ కొట్లు పెట్టి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఈ ఆక్రమణ వల్ల ఆ రోడ్లో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది అని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం నుండి ప్రొక్లైన్లతో మున్సిపల్ సిబ్బంది పోలీసుల సహాయంతో ఆక్రమణను తొలగించారు. బెరాక మినిస్ట్రీస్ సామాజిక సేవలు ప్రశంసనీయమని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ అన్నారు. మెరాకా మినిస్ట్రీస్ అధినేత కిరణ్ పాల్ సామాజిక సేవలు ప్రశంసనీయమని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ అన్నారు. మెరాకా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయంలో జరిగిన వితరణ కార్యక్రమాల్లో గోపీచంద్ పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా కష్టంలో ఉన్న నిరుపేదలకు తెలిసిన వెంటనే తన వంతు సహాయం అందిస్తున్న మెరాకా మినిస్ట్రీస్ అధినేత కిరణ్ పాల్ సేవలు అభినందనీయమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన 27 మందికి విద్య, వైద్యం, గృహ నిర్మాణ అవసరాల నిమిత్తం 7 లక్షల రూపాయలని గోపీచంద్ అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పివి ఫణికుమార్, మాజీ కౌన్సిలర్ లోగిశెట్టి వెంకటస్వామి, బెరాకా సిబ్బంది పాల్గొన్నారు. బెరాకా మినిస్ట్రీస్
మా కిరణపాలు పెద్ద ఎత్తున ఆది నుంచి కూడా పేదలకు నిర్భాగ్యులకు అండగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు మన బందర్ నుంచి నిర్వహిస్తున్నందుకు కిరణపాల్ దంపతులకు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా విద్య కొరకు ఈ రోజున 19 మంది విద్యార్థులకు, మరి అదేవిధంగా టోటల్ 7,09,212 రూపాయలను టోటల్ బెనిఫిషరీస్ 27 మంది ఈ రోజున మరి ఈ కార్యక్రమానికి నా చేతుల మీదుగా మరి ఇప్పించడం నా అదృష్టం. యాక్చువల్గా కొల్లు రవీంద్ర గారు చేతుల మీదుగా జరగాలని అతని ఆకాంక్ష. ఆయన అర్జెంట్ మీటింగ్ ఉండి విజయవాడ వెళ్ళిపోవడంతో నన్ను అడిగాడు. మరి ఈ రోజున ఇంతమంది పేద విద్యార్థులకి ఈ సౌకర్యం కలగజేసినందుకు పేరాక అధినేతకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ, మాధవీలత 25,000 రూపాయలు, బీటెక్ సెకండ్ ఇయర్, కెంపు 25,000, బీఎస్సీ నర్సింగ్. మినిస్ట్రీస్ అధినేత కిరణ్ పాల్ గారు 10 మందికి సాయం చేయాలి, మానవ సేవతో జీవితాన్ని స్మార్తం చేసుకోవాలనే ఉద్దేశంతో కుల మతాలకు అతీతంగా అతను ఏ కులం ఏ మతం అనేది కూడా చూడకుండా మరి చదువుకునే వారికి చదువుకి, అలాగే అనారోగ్యంతో ఉండే వాళ్ళకి అనారోగ్యంతో బాధపడే వాళ్ళని వారి స్థితిగతుల్ని ఆయనే స్వయంగా పరిశీలించి వాళ్ళ స్టాఫ్తో ఇంటికి వెళ్ళి పరిశీలించి ఆయన సేవా గుణంతో ఈ సొమ్ముని అందజేస్తున్నారు. మేమందరం కూడా వారికి తెలుగుదేశం పార్టీ తరపున మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి వారికి కూడా మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నేను 2 రోజుల కిందటే మా వార్డులో ఒక చిన్న పిల్ల అనారోగ్యంతో బాధపడుతోంది కిరణ్ పాల్ గారు అంటే మరి ఇమీడియట్గా ఆయన స్పందించి వాళ్ళ స్టాఫ్ని దగ్గరికి వెళ్ళమని చెప్పి అక్కడ పరిశీలించి 9,000 రూపాయలు ఇవాళ మా డివిజన్కి మరి వాళ్ళకి అనారోగ్యంతో బాధపడుతున్న ఆ చిన్నపిల్లకి అందజేశారు. మరి ఇవాళ అంతటి సేవ చేస్తూ ఇవాళ మరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొల్లు రవీంద్ర గారి సహకారం సూచనలతో 19 మందికి విద్యారంగానికి కావాల్సిన సదుపాయాలకి నిమిత్తం, అలాగే ఆరోగ్య నిమిత్తం కానీ, అలాగే గృహ నిర్మాణం కొరకు అడిగిన అర్జీల ప్రకారం కానీ అన్ని విధాలుగా ఆర్థిక సహాయం అందిస్తూ, గతంలో కూడా ఎన్నో రకాలుగా అంటే చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు చేసేవాళ్ళకి కానీ, అలాగే వైద్య నిమిత్తం కానీ, మొన్న మధ్యలో మనకి గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ఇల్లు కాలిపోయేది, షాప్ కాలిపోతే కూడా దానికి కూడా నేనున్నానని కదా ముందుకొచ్చి పాపం ఆయన కూడా చాలా సాయం చేస్తాకి ముందుకొచ్చారు. అది కానీ అనేక రకాలుగా బెరాకా సమస్య అంటే మచిలీపట్నంలో ఏ సమస్య చేయని విధంగా బెరాకా సమస్య ఇప్పుడు కాదు, దాదాపు గత 20 సంవత్సరాల నుంచి ఈ సత్యనారాయణ గారు వాళ్ళ తండ్రి గారైన సత్యనారాయణ గారి కారణం నుంచి అంటే వదలకోకుండా ఈ సమస్య కార్యక్రమం ఏదైతే ఉందో అన్నీ కూడా అప్పటి నుంచి ఈ రోజు వరకు చేపడుతూ మచిలీపట్నంలో ఏ సమస్య అంటే ఫౌండేషన్ తరఫున విజయవాడ రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా జరిపారు. విజయవాడ రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ వీరమాచినేని వంశీకృష్ణ, శాంతి, రమాదేవి, రమేష్, ప్రిన్సిపల్ బసవయ్య పాల్గొనగా ముఖ్య అతిథిగా కృష్ణ యూనివర్సిటీ ఫిజిక్స్ ప్రొఫెసర్ శివ శేషారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శేషారెడ్డి మాట్లాడారు. ఆధునిక ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం లేకుండా మన జీవితం ఊహించలేమని, ఈ ప్రపంచాన్ని శాసిస్తూ నడిపించే శక్తిగా సైన్స్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రిన్సిపల్ బసవయ్య మాట్లాడుతూ విద్యార్థుల పరిశోధన పట్ల ఆసక్తి పెంపొందించడం, దేశంలో కొత్త ఆవిష్కరణ రావడానికి పునాది వేయడమన్నారు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న భారత విజ్ఞాన పరిశోధన ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో పెంచే దిశగా మన దేశ యువతకు సాధికారత కల్పించడమే రవీంద్ర భారతి ఉద్దేశమన్నారు. అనంతరం శాస్త్రీయ ప్రదర్శన, వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతుల్ని ప్రదానం చేశారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్ విజయవాడకి వచ్చాను నేను. అసలు ఇక్కడ పిల్లలందరూ చాలా మంచి మంచి ప్రాజెక్టులు చేశారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు పిల్లలందరూ కూడా. ఇవాళ మంచి వాతావరణం రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్ వాళ్ళని నెలకొల్పినందుకు ముందుగా మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు. అలాగే ఎంతో చక్కగా పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో కూడా మంచి మంచి ప్రాజెక్టులు చేయించి పంపించినందుకు కూడా పేరెంట్స్కి కూడా ధన్యవాదాలు. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా చేస్తున్నారు, చాలా బాగున్నాయి. రకరకాలైనటువంటి ప్రాజెక్ట్స్ అందరికీ ఫ్యూచర్లో ఉపయోగపడే విధంగా కూడా ఉన్నాయి. పిల్లలందరికీ కూడా ఇందులో ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా విద్యార్థులు అందరూ కూడా ప్రాజెక్టులను తయారు చేసుకొచ్చి ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. చాలామంది పేరెంట్స్ కూడా వచ్చారు. ఈరోజు ముఖ్య అతిథిగా కృష్ణా యూనివర్సిటీ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ శివశంకర్ శేషారెడ్డి గారు కూడా వచ్చి పిల్లలందరూ ఆశీర్వదించడం జరిగింది.
ముందు మా రవీంద్ర భారతి స్కూల్ ఎప్పుడు కూడా విద్యార్థుల్ని ఇన్నోవేటివ్గా ఆలోచించడం కానీ విద్యార్థులందరినీ కూడా ఒక ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంలో ఎప్పుడు కూడా ముందు ఉంటుందని చెప్పడంలో మేము ఎప్పుడు కూడా సంతోషిస్తాము. అలాగే చంద్రయాన్ 3లో కూడా విద్యార్థులు మా పూర్వ విద్యార్థులే అందులో ఉన్నారని చెప్పడానికి మేము పెడన్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పెడన్లోని శ్రీ బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటుగా విజయానంద జూనియర్ కళాశాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల, విజయానంద కళాశాల, బలిపర్రు గురుకుల పాఠశాల, చెన్నూరు జిల్లా పరిషత్ ప్లస్, గూడూరు మండలం మల్లవోలు జిల్లా పరిషత్ ప్లస్ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఈ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ 2 కేంద్రాల్లో మొదటి సంవత్సరం విద్యార్థులు 361 మంది, మార్చి 3వ తేదీ నుండి ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 236 మంది పరీక్షలు రాయనున్నారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో డిపార్ట్మెంట్ అధికారులను, చీఫ్ సూపరింటెండెంట్ల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. జిరాక్స్ సెంటర్లను మూసివేశారు. ఆయా పరీక్ష కేంద్రాల వద్దకు వైద్య సిబ్బంది ఆలస్యంగా చేరుకోవడం విశేషం. జాతీయ వైజ్ఞానిక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన నారాయణ ఈ టెక్నో స్కూల్లో సైన్స్ ఫెయిర్ ను ప్రముఖ వైద్యులు జేవీబీ శంకర్ ప్రారంభించారు. జాతీయ వైజ్ఞానిక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన నారాయణ ఈ టెక్నో స్కూల్లో సైన్స్ ఫెయిర్ ను ప్రముఖ వైద్యులు జేవీబీ శంకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నారాయణ విద్యా సంస్థ R&D సింహాద్రి విశిష్ట అతిథిగా హాజరు కాగా జోనల్ కోఆర్డినేటర్ సిహెచ్ వీరాంజనేయులు, ఈచామ్స్ జోనల్ కోఆర్డినేటర్ లియోని, ప్రిన్సిపల్ సిహెచ్ సత్యవేణి, అకాడమిక్ డీన్ కెఎస్ సాంబశివరావు, ఏవో వి రవికుమార్, ఈచామ్స్ ఇన్ఛార్జ్ ఎం దివ్యవాణి, ఈ కిడ్స్ ఇన్ఛార్జ్ డి చందన, ఒలింపియాడ్ ఇన్ఛార్జ్ వి మేఘన, విద్యార్థులు, టీచర్స్, పేరెంట్స్ పాల్గొన్నారు. All the students are giving very explanation how to we live, where to we live, how to get different modes of transport, the cleanliness, water purification, scientific exam, water purification, plants, society, how to we live, where to we live, how to maintain in the houses, everything explained. Very thank you all. ఈరోజు ఇక్కడ సైన్స్ ఎక్స్పో చేయడం జరిగింది. దీని ముఖ్యంగా నారాయణ సిస్టమ్ అనేది అకాడమిక్ కరికులంతో పాటు స్టూడెంట్ని ఆల్ డెవలప్మెంట్ చేయడం కోసం స్పోర్ట్స్ పరంగా తీసుకుంటే NPL ప్రోగ్రామ్స్ అని, ఆడిటర్ పరంగా తీసుకుంటే మాస్టర్ ఆడిటర్ కంటెస్ట్ ప్రోగ్రామ్స్ కానీ, ఇలా సైన్స్ పరంగా తీసుకుంటే సైన్స్ ఎక్స్పో, ఇట్లా ప్రతి స్టూడెంట్ని ఆల్రౌండర్ డెవలప్మెంట్ తీసుకునేటట్టుగా మేనేజ్మెంట్ ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంది. ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళ యొక్క సబ్జెక్ట్ డెవలప్మెంట్తో పాటు మన సరౌండింగ్స్లో ఏం జరుగుతుంది ఏంటి కూడా చెక్ చేసుకునేటట్టుగా అన్ని విభాగాల్లో కూడా మేనేజ్మెంట్ రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళని కొత్తగా ఇన్నోవేటివ్గా స్ట్రెంథెన్ అయ్యేటట్టుగా చేస్తాం. Who discovered scattering of light in physics. So for this he awarded Nobel Prize. So basing on that, February 28th every year we celebrate National Science Day. Today we conducted National Science Fair in Narayana Techno School. Right from first class to 9th class, children participated with many projects, right from environment, disaster management, science and technology, computer education. In various aspects, children prepared wonderful models. Working models are there, non-working models are there. Basing on these models, children are giving wonderful messages to the public. So with this, Narayana E-Techno School programs giving to the message to society, not only academic. రాజీవ్ నగర్ లో తమ గృహాలు ఎప్పుడు తొలగిస్తారో అని ఆందోళన వ్యక్తం చేస్తున్న దళితులు జిల్లా కలెక్టర్ తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాజీవ్ నగర్ లో తమ గృహాలు ఎప్పుడు తొలగిస్తారో అని ఆందోళన వ్యక్తం చేస్తున్న దళితులు జిల్లా కలెక్టర్ తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నగరంలోని బలరామునిపేట రాజీవ్ నగర్ కాలనీలోని దళితులు గత కొద్ది రోజులుగా భయాందోళనకు గురవుతున్నారు. ఆ ప్రాంతంలోని ప్రైవేట్ స్థలంలో 11 మంది దళితులు 30 సంవత్సరాలుగా గృహాలు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. అయితే ఆ ప్రాంతంలో అధికార పార్టీకి చెందిన నాయకులు అండదండలతో ఒక వెంచర్ నిర్వాహకుడు తమ గృహాలను తొలగించాలని అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. రోడ్డు నిర్మాణానికి స్థలం కావాలంటూ తమ గృహాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం
వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల 2 గృహాలను మున్సిపల్ అధికారులు తొలగించారని ఎస్సీ కమిషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ గృహాల తొలగింపు నిలిపి చేశారన్నారు. అయితే వెంచర్ నిర్వాహకుడు ఈ ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తులతో అధికారులకు ఆర్జీలు పెట్టించి తమ గృహాలను తొలగించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. రికార్డుతే కానీ డొక్కాడని పేదల గృహాలని అధికారులు తొలగించడం ఎంతవరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఇప్పటికైనా స్పందించి ప్రాంతాన్ని సందర్శించి తమ గృహాలను తొలగించకుండా చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత దళితులు విజ్ఞప్తి చేస్తున్నారు. సంవత్సరాల నుంచి ఇక్కడ 10 మంది ఇల్లు వేసుకుని ఉంటున్నాము. ఇల్లు ఎవరు వేయలే, ఇల్లు మేము ఉన్నప్పటి నుంచి వేయకపోతే మేము 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం కదా. ఇల్లు మొన్న తళాలు కొని కట్టి వీళ్ళు తీయమంటలా మమ్మల్ని. వీళ్ళు మట్టికి ఒత్తిడి పెట్టేసి కొల్లు రవీంద్ర గారి దగ్గరికి వెళ్ళి తీపిస్తారా లేదా, మాకు రోడ్డు కావాలి, మేము డాబాలు కట్టాలి అని వీళ్ళు బాగా ఒత్తిడి పెట్టేసేసి మా మీద మమ్మల్ని సచివాలయం దగ్గరికి వెళ్ళా అని తీసుకురాను తీసేయండి అన్న, ఇగో నోటీసులు వస్తున్నాయి అన్న, లేకపోతే మీరు ఖాళీ చేసేయాలి, ఇప్పుడు వచ్చేస్తున్నారు, అర్ధరాత్రి కూడా వచ్చేస్తున్నారు, రేపు వచ్చేస్తున్నారు అన్న మమ్మల్ని బెదరగొట్టేసేస్తున్నారండి. మాకు ఇది బెదరగొట్టే సచివాలయం వాళ్ళు మున్సిపాలిటీ సంబంధించిన వాళ్ళు అండి. ఎవరైనా మాకేం తెలుస్తుంది, పెద్ద పెద్ద వాళ్ళే వస్తున్నారు. మేము ఎందుకు డప్పులు కొట్టుకుని చెప్పులు కుట్టుకుని మరి హోటల్లో పనులకి వెళ్ళి ఏదో చిన్న ఇది చేసుకునే వాళ్ళమే కానీ ఎవరికి తింటక్కడ లేని రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళు అంటే వాళ్ళం అండి. మేము ఈ పూటకి 100 రూపాయలు తెచ్చుకుంటే మళ్ళీ రేపు పొద్దురికి లేవు మా పరిస్థితులు అయితే. కారాగృహారం కాడ తీసేస్తానంటున్నారు. వాళ్ళు ఏమి వెళ్ళే స్థితిలో లేరండి, ఎవరూ లేనోళ్ళే, బేదోళ్ళే, అంత ఇదిగాలోళ్ళు కాదు, డబ్బు పెట్టుకునేవాళ్ళు కాదు, ఏ పూట కాపూట తెచ్చుకుని గంజి కాచుకునే వాళ్ళు గుడిసెలు వేసుకుని బ్రతుకుతున్నారు అక్కడ ఎప్పుడు 35 సంవత్సరాల మట్టి. మరి ఈరోజు వచ్చేసి తీసేస్తాం అంటున్నారు. ఈ 30 సంవత్సరాల మట్టి ఈ ప్రభుత్వం ఏమైపోయింది? అప్పటి నుంచి ఎవరన్నా ఒకళ్ళు వచ్చి తీస్తాం అనలేదుగా. ఇప్పుడు వచ్చేసి వీళ్ళు ఇల్లు కట్టారని, వాళ్ళు గోళ్ళు కట్టారని, నాకు రోడ్డు కావాలని, డ్రైనేజ్ కాలువ కావాలని ఇటారా ఓకు పడగొట్టేస్తాం, తీసేయండి అని ఫోర్స్ చేస్తున్నారండి. వాళ్ళని ఎవరన్నది మేము చెప్పలేము. వెళ్తున్నారు, మీకు తెలిసే ఉంటుంది, టీవీల్లో ఛానల్లోకి వచ్చేస్తున్నారు వాళ్ళు. మరి అది పరిస్థితి. వాళ్ళేమో వెళ్ళలేని స్థితిలో ఉన్నారు, అద్దెలు కట్టలేని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు 2000 అద్దె కట్టుకోలేకపోతున్నారు. వెళ్తాకి ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు ఏ స్థితిలోకి వెళ్తారు? ఏ ఇంట్లోకి వెళ్తారు? 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము. ఇన్నాళ్ళ నుంచి మాకు అసలు ఇబ్బంది లేదు. 2 సంవత్సరాల నుంచి బాగా ఇబ్బంది పెట్టేసేసేస్తున్నారు మమ్మల్ని. ఇక వీళ్ళందరూ ఒక ప్రైవేట్ ఇవన్నీ కొనేసేసి మమ్మల్ని దారి లేదు తీసేసేమని చెప్తున్నారు. వీళ్ళు అవకాడకి వెళ్ళి వాళ్ళకి అన్నీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసేసేస్తున్నారు మమ్మల్ని. ఇల్లు అన్ని పడేసేస్తారండి. మాది 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నామండి. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పడేసేస్తారు. మేము సామానం కట్ట తీసుకునే స్థితిలో లేకుండా వచ్చేసేసి ఎమర్జెంట్గా పడేసేసారు. మాదిగ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని మల్కపట్నం గుప్తా సెంటర్లో ఘనంగా నిర్వహించారు. మాదిగ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా మల్కపట్నం గుప్తా సెంటర్లో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు విగ్రహం వద్ద మాదిగ అమరవీరుల చిత్రపటానికి పలువురు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు ఎంఏఎఫ్ జిల్లా సహాయ సలహాదారులు కొమ్ము ప్రసాద్, ఎంఆర్పీఎస్ మచిలీపట్నం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మట్ట గోపాలకృష్ణ, బందరు మండల ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ చిట్టూరి అర్జునరావు, జూనపొడి నిరంజన్, ఉడుముల బుజ్జి, వేతపొడి రవి, చిట్టూరి యువరాజ్, చీలి సుమన్ కుమార్, జూనపొడి పృథ్వీ, పేటెటి సాయి తదితరులు పాల్గొన్నారు. అనంతరం గాంధీ భవన్ ముట్టడి కార్యక్రమంలో అగ్నికి ఆహుతైన సందర్భం మాదిగ అమరులై ఈ వర్గీకరణ అంశం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగకూడదని అమరులైన అమరవీరుల యొక్క దినోత్సవంగా మార్చి 1వ తారీఖున కృష్ణమాదిగ గారు దేశవ్యాప్తంగా అమరవీరుల సంతాప దినంగా ఆయన ఏర్పాటు చేసిన సందర్భంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టి జరిగింది. ఈ 59 కులాల రిజర్వేషన్ వర్గీకరణ కోసం మాదిగ బిడ్డలు అమరులైనమే కాకుండా అనేక మంది ఉద్యోగులు షెడ్యూల్ కులాల్లో రిజర్వేషన్ వర్గీకరణ జరగాలి, కృష్ణమాదిగ గారు తీసుకున్న నిర్ణయం మనం కూడా అందరం భుజం కాయాలని ఎంతో కొంతమంది ఉద్యోగులైనటువంటి మాదిగ సోదరులు ఉద్యోగాలకు రిజైన్ చేయటమే కాకుండా తర్వాత అనేకమైన మంది నాయకులు వాళ్ళ యొక్క జీవితాల్ని వెలుగులాగా పంచి వాళ్ళ కొవ్వొత్తుల్లాగా వాళ్ళ జీవితాల్ని త్యాగం చేసినటువంటి సందర్భం. ఈ ఎంఆర్పిఎస్ దండోరా ఉద్యమం ఒక త్యాగాల ఉద్యమం. ప్రాణత్యాగం జరిగింది, రక్తార్పణ జరిగింది, జీవితాలు త్యాగం చేసిన గొప్ప ఉద్యమం. ఈ ఉద్యమం ఇంతకాలం సాగిందంటే కృష్ణమాదిగ గారి యొక్క నీతి నిజాయితీలకి కట్టుబడి ఉండటం వల్ల మాత్రమే జరిగింది. ఈ దేశంలో అనేకమైనటువంటి ఉద్యమాలు అనేక రాష్ట్రాల్లో అనేక సందర్భాలు అనేక విషయాల మీద ఉద్యమం ద్వారా బయటకు వచ్చిన అమరులైనటువంటి సురేంద్ర మాదిగ, దామోదర మాదిగ,
తదితరులకు అందరికీ కూడా ఈరోజు ఇక్కడ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అయితే సామాజిక ఉద్యమకారుడు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు వారు మొదలుపెట్టిన ఉద్యమం ఇప్పటికీ 30 ఏళ్ళు దాటి అనేక ఫలాలు పొందారు. వర్గీకరణ ఏదైతే ముఖ్య ఉద్దేశంతో స్టార్ట్ అయిందో తర్వాత ఆరోగ్యశ్రీ కానీ అట్లాగే వికలాంగుల పెన్షన్ కానీ ఇట్లాంటివి అనేకం ఆయన ఉద్యమ బాటలో ఫలాలు పొందారు. అంతిమంగా వర్గీకరణ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లాల వారీగా వర్గీకరణ అనేది కాకుండా రాష్ట్రం మొత్తం యూనిట్గా తీసుకొని వర్గీకరణ చేయాలి. అది ఎంఆర్పిఎస్ డిమాండ్. గౌరవ ముఖ్యమంత్రి వర్యలో నేను జిల్లాల వారీగా చేస్తా అంటే అది కుదరదు. దాన్ని మేము ఎవరూ కూడా యాక్సెప్ట్ చేయం. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.